నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో పరమేశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. మనం ఈ వీడియోలో ఖట్వాంగాసనానికి సంబంధించిన ఖట్వాంగ డోలనం గురించి తెలుసుకుందాం. ఖట్వాంగాసనం అంటే మన యొక్క అంగాలను కట్ చేస్తూ, అంటే సమంగా విభజిస్తూ, అంటే కాలు యొక్క బ్రొటన వేళ్ళతో కాలు యొక్క బ్రొటన వేళ్ళను చేతి వేళ్ళతో అందుకొని ఆ విధంగా ఉండి డోలనం చేస్తూ ఉండడమే ఖట్వాంగాసన డోలనం. దీని గురించి మనం తెలుసుకుందాం. గడియారం ఏ రకంగానైతే డోలనం చేస్తుందో, గడియారం అనేది డోలనాన్ని చేసి సమయాన్ని చూపిస్తుంది. అదేవిధంగా ఈ ఖట్వాంగాసనం అనే గడియారాన్ని మనం డోలనం చేస్తూ ఉండడం మూలంగా మన ఆరోగ్యాన్ని సూచిస్తుంది. అంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం కోసం ఈ ఖట్వాంగాసన డోలనాన్ని మనం చేయాలి. దానిని ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను, చూడండి. మొదటగా వెల్లకిలా పరుండి పాదాలను భూమి పైనుంచి 30 డిగ్రీలు, ఆ తర్వాత 45 డిగ్రీలు, ఆ తర్వాత 90 డిగ్రీలకు తెచ్చి 90 డిగ్రీలకు తేవడము అంటే అర్ధహలాసనంలోకి వచ్చి రెండు చేతుల చూపుడు వేళ్ళ సహాయంతో 2 పాదాల యొక్క బ్రొటన వేళ్ళను పట్టుకొని, అంటే ఖట్వాంగాసనంలోకి వచ్చి ఆ తర్వాత నెమ్మదిగా డోలనం చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఈ డోలనాన్ని ఒక 2-3 నిమిషాల సేపు చేసి ఆపి కాసేపు విశ్రాంతినిచ్చి మరలా దీన్ని ప్రారంభించాలి. ఈ విధంగా 3 నుంచి 5 రౌండ్లు ప్రతినిత్యం మనం ఆచరించడం మూలంగా మన కిడ్నీ సమస్యల నుంచి, మన ఉదర రోగాల నుంచి, మన హృదయ రోగాల నుంచి, మన శ్వాస రోగాల నుంచి, మన ఉద్రేకం నుంచి మనం ఇన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి దూరం కావచ్చు. ఆ తర్వాత ఆసనం పూర్తయిన తర్వాత ఎల్లప్పుడూ ఎడమవైపు మరలి నెమ్మదిగా లేవలసి ఉంటుంది. ఒక విషయాన్ని మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి. తల్లి శిశువును ఊయలలో ఉంచి ఆ డోలనం చేయించడం మూలంగా ఆ శిశువు ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా కేరింతలు వేస్తూ ఉంటాడు. అదేవిధంగా నీవు కూడా ఈ ఖట్వాంగాసనం అనేటటువంటి ఊయలలో డోలనం చేస్తూ ఉండడం మూలంగా
ఆరోగ్యం అనేది బాగైపోయి ఆనందంగా కేరింతలు కొడుతూ ప్రశాంతంగా ఉండిపోతాం. ఈ విధంగా మనం ఈ ఆసనాన్ని చేయడం మూలంగా మన శరీరం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతుంది. మన శరీరంలో కిడ్నీల సమస్యలు రానివ్వదు, ఉదర సమస్యలు రానేరావు, హృదయ రోగాలు నీ నుంచి దూరమైపోతాయి. ఈ వాస్తవాన్ని గమనించండి, మీరు వీటిని ఆచరించండి. మన ప్రాచీనులు మనం ఇంట్లోనే కూర్చొని మనల్ని మనం బాగు చేసుకోవచ్చని మన శరీర అవయవాలతోనే మన శరీరాన్ని శుభ్రం చేసుకొని మన శరీర అంగాలతోనే మన శరీరాన్ని శుద్ధి చేసుకొని మన శరీర భాగాలతోనే మన శరీరాన్ని మొత్తం శుద్ధి చేసుకొని మన శరీరాన్ని ఎంతో అత్యద్భుతంగా తయారు చేసుకొని ఈ లోకంలో ఆనందంగా ఆరోగ్యంగా జీవించవచ్చని మన ప్రాచీనులు ఇచ్చినటువంటి ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రలు, శక్తులను ఆచరిస్తూ మనల్ని మనం బాగుపరుచుకుందాం, మన భవిష్యత్ తరాలను బాగుపరుద్దాం. ఇదే మన లక్ష్యంగా, ఇదే మనం కంకణాన్ని కట్టుకొని మన జీవితాన్ని మనం బాగుపరుచుకుందాం. 50-60 సంవత్సరాలకే మనకు మృత్యు అనేది మన చుట్టూ ఆవరించి వేస్తుందంటే, మన శరీరాన్ని సమస్త రోగాలు ముట్టివేస్తున్నాయంటే మనం బాధపడవలసినటువంటి విషయం ఇది. వాస్తవాన్ని గుర్తించండి. వాస్తవాన్ని గుర్తించకుండా వాస్తవానికి దూరంగా జరగకండి. మన ప్రాచీనులు మనకిచ్చినటువంటి ఈ దివ్య ఔషధాలతో ఈ కలియుగాన మనకు ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి 120 సంవత్సరాల ఆయుష్యం సంపూర్ణంగా ఎంతో అద్భుతంగా జీవించవచ్చు. వాస్తవాన్ని గమనించు, వీటిని ఆచరించండి. మన జీవితాన్ని మనం బాగు చేసుకుందాం, మన భవిష్యత్ కాలాన్ని బాగు చేద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.